ఇదిగోండి గాయస్, మన ట్రైన్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద. కుక్క కూడా మనతోటి రేజ్ పెడుతుంది. అదే చూడండి, ప్రస్తుతం టైం చూడండి 12:05 అవుతుంది. మనం వచ్చి 5 minutes. ఈ సిరీస్లో మరొక ఇంట్రెస్టింగ్ అన్న రూట్, ఒక ఇంట్రెస్టింగ్ అన్న ట్రైన్ ఇవాళ ట్రావెల్ అయితే చేస్తున్నానండి. ఏ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో చాలామంది వచ్చి ఈ రూట్లో కూడా ట్రావెల్ అయితే చేస్తుంటారండి. ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి. నన్ను ట్రైన్ నెంబర్ వచ్చి 47212 ఫ్రమ్ సికింద్రాబాద్ టు ఫలక్నామా అండి. ఇది సోర్స్ లొకేషన్ వచ్చి తిల్లాపూర్ అండి, అండ్ డెస్టినేషన్ వచ్చి ఫలక్నామా. సో మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అనౌన్స్ చేశారు. సో ఇప్పుడే జస్ట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చి దిగాను. సో ముందు ఆపుతాడు ఇక మనోడు. సో ఈ రూట్లో కూడా అండి చాలామంది అయితే ట్రావెల్ అయితే చేస్తుంటారు. ఫ్రమ్ సికింద్రాబాద్ టు ఫలక్నామా ఉండని, లేకుంటే ఉందన్ నగర్ అయితే ఉండని. సో చాలా లోకల్స్ లేకుంటే మన ఎవరైతే ఆఫీస్ అయితే బయలుదేరుతారో సో వాళ్ళు ఈ ట్రైన్ అయితే చాలా ఉపయోగం ఉంటుంది. సో వీళ్ళ నుంచి చాలామంది అయితే బయలుదేరుతారు. ఇది ఫ్రమ్ లింగంపల్లి టు మేడ్చల్. ఇది మనం ప్రీవియస్ బ్లాగ్ అయితే చేశాము, ఎంఎంటీఎస్ ట్రైన్. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నారండి, వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ, ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. లోకల్ ట్రైన్ అండి, ప్రతిరోజు అయితే ఉంది మనకు. ఉదయం 4 గంటల నుంచి 10 దాకా సికింద్రాబాద్ నుంచి ఫలక్నామా వెళ్ళడానికి. ఇదిగోండి గాయస్, మన ట్రైన్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఫలక్నామా. సో ఓవరాల్ మనకి ఫ్రమ్ సికింద్రాబాద్ టు ఫలక్నామా గురించి మాట్లాడితే ఒక 40 నిమిషాలు అయితే అవుతుంది. సో మనమైతే బయలుదేరామండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి. పక్కన ప్లాట్ఫామ్లో వచ్చి ఇది సికింద్రాబాద్ టు రేపల్లి మన డెల్టా ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్ సికింద్రాబాద్. సో సికింద్రాబాద్ స్టేషన్ కోడ్ వచ్చి SC, అండ్ ఇక్కడ మనకు 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటుంది. నేత వర్షం పడింది, ఇవాళ ఎంట చంపుతుంది. అరే రే. సో నాకు వచ్చి ఒక వ్యూవర్ అయితే చెప్పారండి, ఈ ట్రైన్ రూట్ అయితే మీరు మిస్ చేశారండి సికింద్రాబాద్ నుంచి ఫలక్నామా. సో అది కూడా బ్లాగ్ అయితే చేయండి. సో మన జర్నీ యొక్క మొదటి హాల్ట్ అయితే వచ్చేసామండి సీతాఫలం అండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అసైన్ చేశారు. అండ్ ఇక్కడ ఒక 1 minute హాల్ట్ అయితే ఉంది. మన ట్రాక్లో ముందు ఏదో ట్రైన్ అయితే ఉందా అనుకుంటున్నా, దానివల్ల ఆపేసండి ఇక్కడ సీతాఫలం మండి దగ్గరనే. సో ఆఫ్టర్ 5 minutes మనమైతే బయలుదేరుతున్నాము. సో మనమైతే వచ్చేసాము ఆర్ట్స్ కాలేజ్. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అసైన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అండి. సో మనం వచ్చాము, బయలుదేరుతున్నాం కూడా.
అతను చూడండి, అవసరం అతనికి స్టాప్ అయిపోయింది. సో గాయ్స్ మనమైతే వచ్చాము జామా ఉస్మానియా. ఇక్కడ కూడా 1 minute హాల్ట్. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అసెండ్ చేశారు. ఎల్లో సిగ్నల్ డబుల్ ఇచ్చారు. సో మేబీ ట్రైన్ మెల్లగా వెళ్తుంది అనుకుంటా. సో మనమైతే బయలుదేరాము. సో మనం వచ్చి విద్యానగర్కి అయితే వచ్చాము. ప్లాట్ఫామ్ 2కి అయితే సెండ్ చేశారు. సో ఇక్కడ కూడా గాయస్ మనకు 1 minute హాల్ట్. కుక్క కూడా మనతోటి రేజ్ పెడుతుంది. అదే చూడండి. అరే అరే. సో మనమైతే బయలుదేరామండి విద్యానగర్ నుంచి. ఇప్పుడు నెక్స్ట్ కాచిగూడ కదా, ఇక్కడ చూడండి జనాలు ఎలా ఎక్కుతారా అని ఇక్కడ నుంచి. అమ్మయ్య ఎల్లో సిగ్నల్, లేకపోతే ఎప్పుడు వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ రెడ్ సిగ్నల్ ఉంటుంది. సో గాయస్ మనమైతే వచ్చామండి కాచిగూడ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చి KCG. ఇక్కడ మనకు 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ ప్లాట్ఫామ్ 2కి అయితే అసెండ్ చేశారు. అండ్ మనకు కాచిగూడ రైల్వే స్టేషన్లో 5 ప్లాట్ఫామ్ అయితే ఉంటుందండి. సో చూడండి గాయస్, ఇక్కడ నుంచి చాలా జనాలు అయితే ఎక్కుతారు. సో నాకు ఈ టికెట్ కాస్టింగ్ అండి ఫ్రమ్ సికింద్రాబాద్ టు ఫలక్నామా వచ్చి ఆల్మోస్ట్ 5 rupees కాస్ట్ అయితే చేశారు. సో గాయస్ ఈ ట్రైన్ మనకు ఉమ్దా నగర్ నుంచి సికింద్రాబాద్ అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్. ప్రస్తుతం టైం చూడండి 12:05 అవుతుంది. మనం వచ్చి 5 minutes అవుతుంది కాచిగూడ రైల్వే స్టేషన్కి. సో ఇంకా సిగ్నల్ ఇవ్వాలి. ఇచ్చండి, ఇప్పుడు ఇచ్చండి సిగ్నల్. సో గాయస్ మనమైతే బయలుదేరుతున్నాము కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి. సో గాయ్స్ మనమైతే వచ్చామండి మలక్పేట్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ అటువైపు వచ్చింది. ప్లాట్ఫామ్ 2కి అయితే అసెండ్ చేశారు మన ట్రైన్కి. ఇక్కడ కూడా 1 minute హాల్ట్. సో మనమైతే వచ్చాము, బయలుదేరుతున్నాం మలక్పేట్ రైల్వే స్టేషన్ నుండి. దబిపూరా రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము మనము. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్. ప్లాట్ఫామ్ 2కి అయితే సెండ్ చేశారు ట్రైన్ని.
సో మనంతా బయలుదేరుతున్నాము దబిపూర రైల్వే స్టేషన్ నుండి. యాకత్పుర రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మనము. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే సెండ్ చేశారు మన ట్రైన్ని. అండ్ ఇక్కడ 1 minute హాల్ట్ అండి. మనమైతే బయలుదేరుతున్నాము. అరే ఇదేంటి అసలు ఉప్పు కూడా రైల్వే స్టేషన్ ఇక్కడ బోర్డే లేదు. ఓకే కింద పడేసారు బోర్డు. సో ఇక్కడికి వచ్చి కూడా 1 minute హాల్ట్ అండి. ప్లాట్ఫామ్ 2కి అయితే సెండ్ చేశారు. ఉప్పు కూడా రైల్వే స్టేషన్ ఇది. సో మనమైతే వచ్చాము, బయలుదేరుతున్నాం కూడా. ఉప్పు కూడా రైల్వే స్టేషన్ నుండి. సో గాయ్ మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చి ఫలక్నామా రైల్వే స్టేషన్ అండి. సో వచ్చేసాం మనము ఫలక్నామా రైల్వే స్టేషన్. గాయ్స్ చూడండి, సో ఇదే మన ఫలక్నామా ప్యాలెస్ అండి. కరెక్ట్ టైం ఆగాడు మనోడు, అయితే మంచి జూమ్ చేయవచ్చు. సో మనకి ఫలక్నామా ప్యాలెస్ ఇక్కడ ఉండడం వల్ల ఈ రైల్వే స్టేషన్ ఇలా ఫలక్నామా రైల్వే స్టేషన్ అంతా పేరు అయితే పెట్టారు ఇలా. సో మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే పెడుతున్నారు. సో ఇక్కడ నుంచి చాలామంది అయితే బయలుదేరుతుంటారు సికింద్రాబాద్ లేకుంటే లింగంపల్లి అండి. సో గాయ్స్ ఈ షార్ట్ వీడియో మీకు ఎలా అనిపించింది? ఫ్రమ్ సికింద్రాబాద్ టు ఫలక్నామా మనం ఈ లోకల్ ట్రైన్లో ఈ ఇంట్రెస్టింగ్ రూట్లో అయితే ట్రావెల్ అయితే చేసాం మనం ఇవాళ. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే మీకు చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నాను అండి. సో ఈ బ్లాగ్ నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బై.